ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రాజీవ్ యువ వికాసం పరిస్థితి ఏంటనేది ప్రశ్న తలెత్తుంది. మనకి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ వరంగల్ నుంచి అందిస్తారు. రవికాంత్, ప్రధానంగా ఏమనుకుంటున్నారు యువత? ఎందుకంటే ఈ అప్లికేషన్ల తతంగం అంతా కూడా దరఖాస్తు ఫీజుల దోపిడీకేనా అనే సందేహం కూడా తలెత్తుతోంది. ఏం చర్చించుకుంటున్నారు? ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఒక్కో వర్గాన్ని కూడా మోసం చేస్తూ వస్తుంది. మొదటగా మహిళలకు సంబంధించి వాళ్లకు 2500 రూపాయలు ఇస్తామన్న సందర్భం మనం చూస్తాం. ముఖ్యంగా వృద్ధులకు సంబంధించి వాళ్ళకు కూడా పెన్షన్ పెంచుతామన్నటువంటి హామీలు ఇచ్చారు. ఆ వర్గాన్ని కూడా మోసం చేసిన సందర్భాన్ని మనం చూసాము. రైతులకు సంబంధించి అనేక హామీలు, రైతులకు సంబంధించి అయితే వరంగల్ డిక్లరేషన్ సభకు సంబంధించి అనేక హామీలు ఇచ్చి వాళ్ళ అధికారంలోకి వచ్చి ఒక్కొక్క వర్గాన్ని మోసం చేస్తూ వచ్చే ప్రయత్నంలో భాగంగా యువతను కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి వెన్నుదన్నుగా నిలబడి అనేకమైనటువంటి హామీలు ఇచ్చి 2 లక్షల పై చిలుకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ప్రైవేట్గా కూడా ఉద్యోగాలు కల్పిస్తాము, రాజీవ్ యువ వికాసం ద్వారా ఉపాధి కల్పిస్తామన్నటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఇవాళ యువతను కూడా పూర్తిగా మోసం చేసిన సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. మేము 5 లక్షల వరకు ఇద్దామనుకున్నాము, ఇవాళ 20 నుంచి 22 లక్షల వరకు ఇవాళ అప్లై చేశారన్నటువంటి అంశం. ఎందుకంటే ఇవాళ దాదాపు 4-5 నెలల నుంచి ఈ ప్రక్రియ అంతా జరిగే పరిస్థితుల్లో ఎక్కడికక్కడ స్క్రూటినీ అనేది ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంటుంది. దాన్ని ఇవాళ పరిగణనలోకి తీసుకోకుండా జూన్ 2వ తేదీన రాజీవ్ యువ వికాసం పథకం అమల్లోకి వస్తున్నటువంటి భరోసాలో ఉన్నటువంటి యువతకు ఇవాళ వాళ్ళ ఆశలను ఇవాళ ఆవిరి చేసే ప్రయత్నమే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మళ్ళీ ఎప్పుడు ఈ దరఖాస్తులకు సంబంధించిన ప్రక్రియ కావచ్చు, ఈ పథకం ఎలా ముందుకు వెళ్తుందన్నటువంటి క్లారిటీ ఇవ్వడంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. దాంతోపాటు ప్రతి అప్లికేషన్కి సంబంధించి 50 రూపాయలు వాళ్ళ వసూలు చేసిన సందర్భం. అంటే 22 లక్షల రూపాయలు, 22 లక్షల దరఖాస్తులు అంటే ఒక్కో దరఖాస్తు 50 రూపాయలు వసూలు చేయడం అంటే ఈ పథకం ద్వారా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం, యువతని ఇవాళ మోసం చేసే ప్రయత్నంగానే స్పష్టంగా కనిపిస్తుంది ఉంది. మరోవైపు అన్ని హామీలు కూడా ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇళ్లకు సంబంధించి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా ఎక్కడికక్కడ ఆందోళనలు వ్యక్తమవుతా ఉన్నాయి. ఈ పథకం సరిగా లేదు, అర్హులను ఎంపిక చేయడం లేదని ఎమ్మెల్యేలను నిలదీస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. కన్నీరు మున్నీరు అవుతున్న సందర్భం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రాజీవ్ యువ వికాసమే కాదు, ప్రతి పథకంలోనూ అంతా కూడా పూర్తిగా లోపభూయిష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. పథకాలు ఏ ఒక్క పథకం కూడా సరిగా అమలు కాని సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఒక్క వర్గానికి కూడా న్యాయం లేని పరిస్థితుల్లోనే వాళ్ళ కాంగ్రెస్ సర్కార్ కాలం వెల్లదీస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా జూన్ 2 అంటే రాష్ట్ర అవతరణ వేడుకలు కూడా సరిగా నిర్వహించలేని దుస్థితి వాళ్ళ రాష్ట్రంలో నెలకొన్న సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. వాళ్ళ ప్రజలంతా కూడా ఆశించారు, ఎక్స్పెక్ట్ చేశారు, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏదో జరుగుతుందన్నటువంటి ఆశల్లో ఉన్నటువంటి ఆ ప్రజలను అంతా కూడా ఇవాళ ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నము, ఆ వర్గాలన్నింటినీ కూడా మోసం చేసే ప్రయత్నమే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ముందుగా మహిళలకు సంబంధించి బస్సును ఏదో వాళ్ళకు ఫ్రీగా ఇస్తున్నామన్నటువంటి అంశాన్ని చెప్తూనే వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా తుంగలోకి తొక్కిన పరిస్థితి. వృద్ధులైతే ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. మాకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్లను పెంచుతారన్నటువంటి ఆలోచన విధానంలో వాళ్ళ ఓట్లు దండుకున్నటువంటి వృద్ధులు కూడా ఇవాళ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు. ఇదే సర్కార్ అన్నటువంటి ప్రశ్న వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్న సందర్భము. దాంతోపాటు రైతులకు సంబంధించి కూడా అనేక విషయాల్లో ఇవాళ రైతు భరోసాకు సంబంధించి కావచ్చు, రైతు రుణమాఫీకి సంబంధించి కావచ్చు, మళ్ళీ వానాకాలం సీజన్ వస్తూ ఉంది, రైతు భరోసాకు సంబంధించి కావచ్చు, ఈ ఏదైతే పంట అమ్ముకున్నటువంటి రైతు ఆ బోనస్ సంబంధించి కావచ్చు, అనేక విషయాల్లో రైతు కూడా ఇవాళ మోసపోయిన సందర్భము. యువత కూడా ఇవాళ మోసపోయి దిక్కుతోచని పరిస్థితిలోనే వాళ్ళంతా కూడా ఒక దీన స్థితిలోనే ఉన్నారని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు యువత ఏ విధంగా ఈ ప్రభుత్వం మీద రియాక్ట్ అవుతుంది? ఎందుకంటే 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు వస్తే మేము ఏదన్నా వ్యాపారం చేసుకుంటాము, మా కాళ్ళ మీద మేము బతకడానికి ఏదో ఒక వ్యాపారము ఇంకేదన్నా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ ఆ ఆశలన్నీ కూడా ఆవిరి చేశారన్నటువంటి ఒక ఆవేదనలో, ఒక ఆగ్రహంలోనైతే యువత ఉందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా 50 రూపాయలు ఒక దరఖాస్తుకు వసూలు చేయడం అంటే ఇవాళ కోట్లాది రూపాయలు వాళ్ళ ప్రభుత్వం ఖజానాలోకి వచ్చింది. ఆ కోట్లాది రూపాయలు ఖజానా నింపుకోవడం కోసమే మా
తరఫున మా కోసం ఈ పథకం తీసుకొచ్చారన్నటువంటి ఒక ఏదైతే వాళ్ళకు యువతకు కూడా ఒక తేటతెల్లమైన సందర్భం కూడా మనకు స్పష్టమవుతా ఉంది.